రాయదుర్గంలో నగరవనం ప్రారంభం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా రాష్ట్రంలోని 18 నగర వనాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా రాయదుర్గం నగర వనాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ప్రారంభించారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నగర వనంలో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, యోగా, ఓపెన్ జిమ్, పక్షుల సందర్శనశాల, రచ్చబండ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఈ నగర వనాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు కోరారు. అప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. మన రాయదుర్గం నగరవనం పార్క్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. మన రాయదుర్గం ప్రజలు ఎట్లా అంటే మొత్తం గార్మెంట్ ఇండస్ట్రీతోనే జీవనం ఉపాధి సాగిస్తున్నారు. వారమంతా కష్టపడి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రకృతిలో పిల్లలకు కానీ వాళ్ళకు కానీ పార్క్కి డెవలప్ చేయడం కానీ 2 కోట్లతో ఈ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళంతా రాయదుర్గం ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2025 జనవరిలో మొదలైంది. టోటల్ 1.5 year పట్టింది. ఈ రాయదుర్గం నగరవనం స్టార్ట్ చేసే ముందు టోటల్ ఇదంతా బ్యారెన్ ఏరియా, అంటే గ్రీనరీ అన్నది ఎక్కడా లేదు. దీన్ని పట్టుబట్టి మా జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు అందరూ ఒక ప్లాన్ ప్రకారం అందరూ టోటల్ సిబ్బంది మొత్తం బాగా కష్టపడి శ్రమించి టోటల్ గ్రీన్ చేశాం. ఈ ఏరియా అంతా 50 hectares డెవలప్ చేశాము. కాబట్టి రాయదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, అందరూ బాగా వాడుకొని హ్యాపీగా, బాగా రిలాక్స్గా, మానసిక ఉల్లాసానికి ప్రతి వీకెండ్స్ పిల్లలతో కానీ అందరూ వచ్చి బాగా దీన్ని ఎంజాయ్ చేయాలని అటవీ శాఖ తరఫున కోరుకుంటున్నాను.